హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఆయిల్ ప్రిపరేషన్ చూపించాను కదా. ఈ వీడియోలో మనం షాంపూ ప్రిపరేషన్ చూద్దాము, ఏ విధంగా ప్రిపేర్ చేశానని. ఇందులో మనం ఫస్ట్ కుంకుడుకాయలు యూజ్ చేస్తున్నాము, తర్వాత షీకాకాయ హెయిర్ని బాగా క్లెన్స్ చేస్తుంది, జుట్టు పెరగడానికి బాగా యూజ్ అవుతాయి కుంకుడుకాయలు, షీకాకాయలు. తర్వాత ఇక్కడ నేను మందార పూలు యూజ్ చేస్తున్నాను, కొన్ని డ్రైవి కొన్ని ఫ్రెష్వి అన్నమాట. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, ఎందుకంటే కుంకుడుకాయలకి షీకాకాయకి మన జుట్టు అనేది కొంచెం రఫ్గా అవుతుంది, సో ఫ్లాక్స్ సీడ్స్ అయితే కొంచెం సాఫ్ట్ చేస్తుంది హెయిర్ని. తర్వాత మందారాకులు, ఇవి జుట్టు ఊడకుండా మంచిగా షైన్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయి. మెంతులు వచ్చేసి డాండ్రఫ్ని పోగొట్టడానికి, స్కాల్ప్ క్లీన్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. తర్వాత భృంగరాజు, అది గుంటగలగరాకండి, హెయిర్ ఊడిపోకుండా హెయిర్ ఫాల్ని బాగా స్టాప్ చేస్తుంది ఇది. అలాగే హెయిర్ పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం కుంకుడుకాయలని కొట్టుకుందాము. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే కదండి, చూస్తున్నారు కదా. ఇందులో మీకు చూపించకుండా నేను ఏది యాడ్ చేయట్లేదు. కుంకుడుకాయలు కొట్టడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. మంచి క్వాలిటీవి తీసుకున్నాను, మీకు క్వాలిటీ విషయంలో ఎక్కడ తక్కువ అవ్వదండి ఎందులో కానీ. మీరు చూస్తున్నారు కదా, కుంకుడుకాయలో లోపల సీడ్ పగలగొట్టాలని ఎంత ట్రై చేశానో, ఎందుకంటే అందులో కూడా కొంచెం మంచి ఇంగ్రీడియంట్సే ఉంటాయి. గింజ లోపల కూడా వైట్గా ఉంటుంది, అది వస్తుందేమో అని చాలా ట్రై చేశాను, కానీ చాలా గట్టిగా ఉన్నాయండి. ట్రస్ట్ మీ, మా అబ్బాయి కూడా ఎంతసేపు ట్రై చేశాడో కానీ పగలలేదు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లాగా చేయనివ్వాలండి, వాళ్ళు చేస్తాను అన్నప్పుడు. వద్దు నువ్వు చేయలేవు అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అలా చేయనిస్తే వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ అనేది పెరిగి చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు మన షాంపూలోకి వచ్చేద్దాం. తర్వాత ఒక గిన్నెలో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ కుంకుడుకాయలు, షీకాకాయ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అందులోనే మందార ఆకులు, ఇలా మందార పూలు తొడిమలు తీసేసి వేస్తున్నాను, వెనకాల గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అవి తీసేసి వేస్తున్నాను. తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్లో ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు వేస్తున్నాను అన్నమాట. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. అండ్ షాంపూ ఎప్పుడు ఎండ్స్లో బాగా రుద్దకూడదండి, లెంత్ ఆఫ్ ద హెయిర్. స్కాల్ప్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మీరు హెయిర్ లెంత్ అంతా రప బాగా రుద్దేశారనుకో, హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. సో లెంత్స్లో చాలా తక్కువగా క్లీన్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా రుద్దకూడదు. తర్వాత ఇందులో గుంటగలగరాకు వేసేసి, ఇందులో మంజీరా వాటర్ వేసి నైట్ అంతా నానపెట్టేయాలి. నానపెట్టడం వల్ల కుంకుడుకాయలు, షీకాకాయ ఇవన్నీ మెత్తపడతాయి. మనకి బాయిల్ అయ్యాక జ్యూస్ అనేది బాగా వస్తుంది అన్నమాట మెత్తపడితే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, అన్నీ బాగా నానిపోయి కలర్ కూడా కొంచెం కొంచెం తగ్గింది చూసారా, ఫ్లవర్స్ది వాటిది. ఆ కలర్ అదంతా వాటర్లోకి వచ్చి, వాటర్ చూడండి కొంచెం కలర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూడండి, ఎంత షైనింగ్గా ఉన్నాయో వాటర్ అనేవి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి ఒక 1/2 అవర్ అయినా మరిగిద్దాము. బాగా బాయిల్ చేయాలి ఈ లిక్విడ్ని. చాలా కష్టమండి షాంపూ తయారు చేయడం కూడా, కానీ మీకు న్యాచురల్ ప్రొడక్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్లో మీకు మంచి ప్రొడక్ట్ ఇవ్వాలని నేను ఇది తయారు చేస్తున్నాను. షాంపూ మరిగాక ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాక షాంపూ అనేది తీసి పక్కన పెట్టేసి, ఈ పిప్పులో ఇంకోసారి వాటర్ వేసి బాగా పిసికితే అందులో ఇంకా చాలా జ్యూస్ ఉంటుందండి. కుంకుడుకాయలు, ఆకులు, ఫ్లాక్స్ సీడ్స్ వీటిల్లో ఒక 2 times అలా వేస్ట్ చేశాక మనకి షాంపూ అనేది తయారైపోతుంది. చూడండి, మీకు ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తున్నాను ఎంత నురుగు వస్తుందో అని. నేను ఇందులో బయో ఎంజైమ్ కానీ షాంపూ బేస్ కానీ ఏం కలపలేదు. సో మీకు షాంపూ స్టోరేజ్ ఉండాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. యూజ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటుంటే అప్పుడు ఒక 3 hours ముందు బయట పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆయిల్, షాంపూ ప్యాక్ చేద్దాము. మీరు ఈ 2 ప్రొడక్ట్స్ వాడితే మీకు హెయిర్ ఫాల్ అనేది అండ్ డాండ్రఫ్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఆయిల్ ఇది వాడి షాంపూ బయట దొరికే షాంపూ వాడితే మీకు రిజల్ట్ అనేది ఉండదు. అలాగే షాంపూ ఇది వాడి ఆయిల్ అది వాడతా అంటే మీకు రిజల్ట్ ఉండదు. ఈ 2 ఒక ప్యాక్లా తీసుకొని వాడండి, రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చెప్తారు నాకు, ఒకసారి ట్రై చేసి చూడండి.
వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా వీడియోస్కి చాలా బూస్ట్ అవుతాయి. అలానే ఇట్లా హెయిర్ ఫాల్ డాండ్రఫ్తో ఎవరైనా బాధపడుతుంటే మన వీడియో షేర్ చేయండి. అలాగే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఈ షాంపూ అండ్ ఆయిల్ వాడమని. ఈ 2 కాంబో ప్యాక్లా తీసుకోండి. ఒక్కో బాటిల్ వచ్చేసి జస్ట్ 300 రూపీసే. మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది. ఇంత న్యాచురల్ ప్రోడక్ట్ చూసారు కదా ఎంత కష్టమో ఈ 2 తయారు చేయడం. మెయిన్ ఆ ఇంగ్రీడియంట్స్ దొరకడం కూడా చాలా కష్టం. మనకి షాంపూ చల్లారే కొద్దీ థిక్గా అవుతుంది అనమాట. ఎందుకంటే అందులో ఫ్లాక్స్ సీడ్స్ మెంతులు వేసాం కదా. మన కాంబో ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సూపర్ న్యాచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలానే వీడియో లైక్ చేయండి.